చెప్పండి. మీరు మరమరాలు కొంటా ఉంటారు. మా మనవడి కోసం నేను కొంటానండి. అవి కొంచెం గాలెడిపోతాయి. గాలెడినప్పుడు మెత్తగా అయిపోతాయి. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ప్యాన్ పెట్టి అది వేడైనాక దానిలో వేసేస్తానండి. మరమరాలు వేసేసి కరివేపాకు ఏమన్నా ఉంటే కూడా వేసుకోవచ్చండి. కొంచెం మీరు మసాలా పొడిలాగా దీన్ని నేను ఏం చేస్తానండి 2 డేస్ 3 డేస్ మా మనవడు ఎంత తీసుకుంటాడో అంత పారేస్తాడు. మిగతాది నేను వేస్ట్ చేయకుండా ఇలా మెత్తగా ఉన్నప్పుడు డ్రై రోస్ట్ చేసి వేస్తాను కొంచెం. అప్పుడు క్రిస్పీగా అయిపోతాయి. దీంట్లో మీరు ఉప్పు కారం వేసుకుని చక్కగా ఇదిగోండి. నేను ఉలవలోను వేరుశనగ పప్పులు అన్నం రేకు పైన ఉడకేసానండి. అవి వేసుకుంటాను. ఇదిగో పప్పులు కోసం వేస్తాను. ఉల్లిపాయ, మామిడికాయ, పచ్చి మామిడికాయ, కీర దోసకాయ, పుదీనా ఇవన్నీ వేస్తానండి. ఇంతేనండి. ఇంకా వేడైపోయిందండి. ఇంకా అంత క్రిస్పీగా అయిపోతుంది. టీ పెట్టేసాను. ఊరికండి ఇల్లు కాసేపు చదివాను. ఒక నిద్ర కూడా తీసాను. ఇంకా ఇంకేనండి సాయంత్రం స్నాక్స్గా ఒక బౌల్ మా వారికి ఇచ్చానుకోండి, ఇదిగా ఉంటుందండి. నోటికి తిన్నట్టు ఉంటుంది. కారం కారంగా పుల్లగా బాగుంటుంది. అవతల వచ్చి ప్రోటీన్స్ ఉలవలు ఇవి మంచిదండి ఒంటికి. ఇవన్నీ ఫైబరు. ఈ దోసకాయ ఉల్లిపాయ డైరెక్ట్గా తినలేక ఇలాంటివన్నీ తింటే అంటే బౌల్ ఫుల్ అయిపోతుంది. దానికి ఒక నిమ్మకాయ ముక్క కూడా యాడ్ చేస్తాను. కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుందండి. సరే ఒక బౌల్ ఆయనకి ఇచ్చేసి ఆ టీ పెట్టానండి. టీ తాగారనుకోండి ఆయన వాకింగ్కి వెళ్ళిపోతారు. నేను అటు ఏదైనా గుడికి వెళ్ళి వచ్చి టిఫిన్లు అవి చేద్దామని సాయంత్రం స్నాక్ చేస్తున్నానండి.